రవికుంచ కీలక పాత్రను నటిస్తున్న, సంగీతం సమకూర్చిన తాజా చిత్రం 'గేదెల రాజు'. చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. రామచంద్రం, పుణ్యమూర్తుల, వికాస్, టీకా శ్రావ్య, మౌనిక, రవి, చిన్ని బిల్లి ఇతర పాత్రలు పోషించడం జరిగింది. వాణి రవికుమార్, మోటూరి నిర్మించిన ఈ మూవీ మొన్న రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అవ్వడం జరిగింది. కథ ఏంటంటే, కాకినాడకు చెందిన రౌడీ షూటర్ గేదెల రాజు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాడు. స్థానిక ఎమ్మెల్యే గేదెల రాజుకే టికెట్ కేటాయిస్తాడు. అదే పార్టీకి చెందిన దుర్గా అండ్ కూడా టికెట్ ఆశిస్తాడు. వీరిద్దరికీ పడకపోవడంతో ఎమ్మెల్యే ఇంటికి పిలుచుకొని కలిసి పనిచేయాలని చెబుతారు. ఇద్దరు నిరాకరించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అదే రోజు రాత్రి గేదెల రాజు హత్యకు గురవుతాడు. సో ఎందుకు అనేది ఎమ్మెల్యే మనిషి కావడంతో పోలీసులు ఆ కేసుని సీరియస్గా తీసుకుంటారు. గేదెల రాజు సోదరుడు శ్యాంబాబుతో పాటు దుర్గను కూడా పిలిచి విచారిస్తారు. అయితే ఈ కేసులో వాళ్ళకు సంబంధం లేదని తెలుస్తుంది. మరి గేదెల రాజుని చంపింది ఎవరు, ఎందుకు చంపారు అండ్ రిచు, విజయ్, సత్య, టీకా, గేదెల రాజుకు ఉన్న సంబంధం ఏంటి, చివరకు హంతకులకు పోలీసులు కనిపెట్టారా లేదా అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. సో అదేవిధంగా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే సాగే మర్డర్ మిస్టరీ స్టోరీ ఇది. చూస్తే ఒకటి నిజం, చూడకపోతే 100 అనుమానాలు అనే సినిమాకు క్యాప్షన్ పెట్టారు. అలా ఎందుకు పెట్టారనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. హత్య చేసింది ఎవరు అనేది సినిమా చూసి ప్రేక్షకుడికి చివరి వరకు కనిపెట్టకుండా ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు దర్శకుడు చైతన్య మోటూరి. అయితే దీనికోసం 2 లవ్ స్టోరీలతో పాటు మొత్తం 5 ఉపకథలను రాసుకున్నాడు. వాటికి ఈ హత్యకు సంబంధం ఉన్నప్పటికీ తెరపై చూస్తుంటే మాత్రం కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలో చాలా సూపర్గా జాగ్రత్తగా పడ్డారు. ఆయన గేదెల రాజు మర్డర్ సీన్తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత దుర్గ పాత్ర ఎంట్రీ, కార్పొరేటర్ బరిలో ఉన్న ఇద్దరు ఉండడంతో హత్యకు అతనే చేయించాడేమో అనుకునే లోపు అతని సంబంధం చూపించారు. సో ఆ తర్వాత రిచ్ పాత్ర ఎంట్రీ, అతని నేపథ్యం, మీరాతో ప్రేమయానం చూపిస్తూనే మరోవైపు విజయ్ సత్యాలను ప్రేమకథ నడిపించారు. సో ఒక విధంగా చెప్పాలంటే గేదెల రాజు హత్యకు ఏ జంటలకు ఏదో సంబంధం ఉందని అనుకునే లోపే డెక్క శివ పాత్రను పరిచయం చేసే ప్రేక్షకులను క్యూరియాసిటీని పెంచేశారు. చిన్న ట్విస్ట్తో ఇంటర్వెల్ సీన్ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో కథనం సాగించిన విధానం మాత్రం సూపర్. గేదెల రాజు శత్రువులు ఎవరు, 2 ప్రేమ కథలతో అతనికి ఉన్న సంబంధం ఏంటనేది చూపించడానికి కథను సాగదీశారు. పెద్ద రౌడీ షూటర్ అని మాటల్లో చెప్పడమే కానీ తెరపై అతను చూసిన భయపడేలా అన్ని సన్నివేశాలు ఉండడం గొప్ప. పైగా హత్య రోజు జరిగిన సీన్ కూడా గొప్పగా ఉంటుంది. ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించరు. మహాభారతంలోని కనిక నీతి కథని కథకు ముడిపెట్టి తీరు చాలా బాగుందని చెప్పొచ్చు. గేదెల రాజు పాత్రకు రవికుంచ న్యాయం చేశాడని చెప్పొచ్చు. ఒక రౌడీ షూటర్ మాట తీరు ఎలా ఉంటుందో, ఎలా కోపంగా చూస్తాడో తెరపై రవికుంచ అలాగే కనిపించాడు. గోదావరి యాసను కూడా బాగా మేనేజ్ చేశాడు. శివయ్యగా రవి ఆనంద్ బాగా నటించాడు. రిచ్గా వికాస్, విజయ్, రామచంద్రంతో పాటు టీనా శ్రావ్య, మౌనికలు కూడా తనదైన నటత ఆకట్టుకున్నారు. సాంకేతిక పరంగా సినిమా ఓకే అండ్ రవికుంచ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. సినిమాటోగ్రఫీ సాంకేతికంగా సినిమా ఓకే అండ్ ఎడిటర్ తన కత్తెరతో సూపర్ అని చెప్పొచ్చు. సినిమాలో చాలా వరకు అన్నీ కట్ చేసిన తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ కట్టింగే ఉందని చెప్పొచ్చు. సో దాంతోపాటు ఈ మూవీని చూపించిన విధానంలో గేదెల రాజు సినిమా ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. రిలీజ్ అయిన అన్ని సెంటర్లో పాజిటివ్ టాక్ తీసుకున్నది ఈ మూవీ. సో చాలా అంటే చాలా ఎక్స్ట్రాడెడ్గా ఈ మూవీ ఉన్నది. అండ్ ఎక్కడ కూడా ఈ మూవీ గురించి రియాలిటీ లొకేషన్స్ను తీసి ఒక నేటివిటీ తగ్గట్టుగా తీయడం జరిగింది. అండ్ దానికి తోడు ఈ మూవీలో తీసిన ప్రతి ఒక్క మూవీ కూడా సో రవికుంచ గారిది ఒక డిఫరెంట్ రోల్ క్యారెక్టరైజ్ని ఏ క్యారెక్టర్ అయినా ఈజీగా అలవలోకంగా చేసే సత్తా మన రవికుంచ గారికి ఉన్నది. సో ఆ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ చాలా వరకు ఒక మంచి మూవీ తీసి ఈ మూవీని చాలా గొప్పగా చేయడం జరిగింది. అండ్ ఇందులో చూపించిన ప్రతి ఒక్క మూవీ యొక్క క్యూరియాసిటీ మాత్రం చాలా సూపర్ న్యాచురల్ అని చెప్పొచ్చు. సో దానికి తోడు ఇందులో చూపించిన గేదెల రాజు క్యారెక్టర్ చేసిన మన చాలా వరకు కాకినాడ రీతిలో ఉంటుంది. అంటే ఇది ఒక గేదెల రాజు క్యారెక్టర్ అనేది రవికుంచ గారు ఆయన పోషించిన క్యారెక్టర్ ఒక విభిన్నమైన క్యారెక్టర్ కాబట్టి సో దానికి తగ్గట్టు ఇందులో చూపించిన ప్రతిదీ కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. సో ఏదేమనుకున్నా ఈ మూవీతో మాత్రం నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. కొన్ని క్రైమ్ డ్రామాలను వేగంపై ఆధారపడతాయి. గేదెల రాజు కాకినాడ తాలూకా క్రమకత్రంపై ఆధారపడుతుంది. ఇందులో చూపించిన ప్రతిదీ కూడా ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసేలాగానే ఇందులో చూపించిన విధానం చాలా బాగున్నదని చెప్పొచ్చు. సో ఏదేమనుకున్నా ఈ మూవీలో మెయిన్గా చెప్పాలి అంటే సినిమాపై నిర్మాణమే దాని పెద్ద బలం అని చెప్పాడు. కథను మలుపు కొనలు ఆవిష్కరించడం ద్వారా అప్పటికి పనిచేసింది. సహనం అవసరం. మొదటి సగభాగం ఎక్కువ కథ ప్రపంచాన్ని దానిలోకి సంబంధాన్ని ఏర్పాటు చేసి దాని తర్వాత గేదెల రాజు పాత్ర రవికుంచ అద్భుతంగా తీర్చిదిద్దారు. అయినప్పటికీ ఈ మూవీ అసలు ఫలితం
సక్సెస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఎక్కువ ఈ మూవీ మీద ఒక సిటీని బేస్ చేసుకొని ఒక కొన్ని ప్రాంతాలను బేస్ చేసుకొని తీసిన మూవీ చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసేలాగా ఈ మూవీ ఉండడం విశేషం. సో దానికి తోడు ఇందులో చూపించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్ రోల్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ తీసి చూపించడంలో రవికుచ్చ గారు చాలా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఈ మూవీ చూసిన వాళ్ళు డెఫినెట్గా సర్ప్రైజ్ అవ్వడం మాత్రం గ్యారంటీ ఉంటుంది, అంత బాగున్నది. ఇది చిన్న సినిమాల సీజన్గా కొనసాగుతున్న శుక్రవారం రిలీజ్ అయిన జాబితాలో చేరబోతున్నానని చెప్పొచ్చు. అదేవిధంగా సంగీత దర్శకుడు నటుడు రవికుచ్చ చైతన్య మోటూరి తొలి దర్శకత్వంలో టైటిల్ పాత్ర పోషించి ప్రధానంగా ఒక హత్య మిస్టరీ అనే చిత్రం. దర్శకుడు ఒక విభిన్నమైన కథని శైలిని ప్రయత్నించడం వల్ల ఒక విభిన్నమైన మలుపు తీసుకుంటుంది. దురదృష్టవశాత్తు అనుభవంతో ఉన్న ఒక రౌడీ షీటర్ చనిపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయనేది ఈ మూవీలో మైల్గా చూపించారు. ఈ కథ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ మరియు దాని పరిసరాల ప్రాంతాల్లో జరుగుతుంది. గేదెల రాజు కూడా అని పిలువబడే ఒక రౌడీ షీటర్ జీవిత చరిత్ర అనుకోవచ్చు. ఎందుకంటే మా దర్శకుడు చైతన్య మోటూరి ఒక ఊడినీటి థ్రిల్లర్ను ఎంచుకొని దాన్ని చూపించిన హత్యతో ముడిపెట్టి ఆసక్తిగా ప్రారంభించి పలు పాత్రలను పరిచయం చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కవారి ఉద్దేశాలను ఉంటుంది. నాన్ రిలేటింగ్ కథంతో కాలక్రమణ మధ్య ముందుకు తీసుకెళ్లారు. సో ఎవరు చంపారనేది ఊహాతీతంగా ఎవరిని ఊహించకుండా చాలా ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చుకుంటూ ఈ మూవీ ముందుకు సాగడం జరిగింది. సో పథక సన్నివేశం వరకు కూడా ఉత్కంఠత కొనసాగించినప్పటికీ 2 ప్రేమ కథలు మరి అనేక ఉపకథలతో కథనం మొదట్లో అవి హత్యతో సంబంధం ఉన్నట్టుగా కనిపించిన చివరికి గందరగోళాన్ని విడనాడి మెయిన్ విలన్ ఎవరు చంపారు అనే స్పష్టత చూపించడంలో చాలా సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. ఈ చిత్రం దుర్గతో సహా పలువురు అనుమానితులను సూచిస్తున్నప్పటికీ ఆ కోణాలను ఒప్పించేలా అభివృద్ధి చేయడంలో చాలా డైరెక్టర్ ముందున్నారు. సో అదేవిధంగా చిత్రంలో దర్యాప్తు అధికారి బలంగా కథకు కేంద్రంగా ఉండాలని చూసుకున్నారు. దాన్ని మంచిగా పోషించిన సిఐ పాత్ర నిశ్చితంగా చాలా వరకు మంచి క్యారెక్టర్ చేశారు. గేదెల రాజు ఎదుగుదల నుండి అతని హత్య వరకు సాగిన జీవిత కథనంలో స్పష్టత పొంచి ఉన్నది. స్క్రీన్ ప్లే కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. దుర్గా పాత్రను కూడా సమర్థవంతంగా తీర్చిదిద్దింది. క్లైమాక్స్ చాలా వరకు ఒక సర్ప్రైజింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో రవికుచ్చ సంగీత నేపథ్య సంగీతం సినిమాకు చాలా అనుకూలంగా ఉంటుంది. అండ్ సూపర్గా ఈ మూవీ ఉంది. అదేవిధంగా నటన విషయానికి వస్తే గేదెల రాజు పాత్రలో రవికుచ్చ నమ్మకమైన నటన కనబరిచారు. అతనికి కాకినాడ యాస హావభావాలు తెరపై అతని ఉనికి ప్రత్యేకమైన నిలిచాయి. ఇది అతని కెరీర్లో ఒక ముఖ్యమైన పాత్రను నిలిచింది. శివయ్య పాత్రలో రవిచిని బిల్లి మరో ఆసక్తికరమైన కథను సహజంగా ప్రారంభించారు. ఆయన నటనను కనబరిచాడు. శ్రీకాంత్ అయ్యంగారు పెద్దగా అవకాశం లభించలేదు. టీనా శ్రవ్య మరియు మౌనికతో పాటు మిగిలిన యువ నటీనటులు కూడా చాలా పాత్రకు తగ్గట్టుగా చాలా బాగా నటించారు. సో ఏదేమనుకున్నా ఈ మూవీతోటి మాత్రం రవికుచ్చ గారికి ఒక మంచి మూవీ పడ్డదని చెప్పొచ్చు. సో గేదెల రాజు అనే ఆ పేరులోనే సగం క్యూరియాసిటీ ఉన్నది. సో దానికి తోడు ఇంకా గేదెల రాజు అండ్ కాకినాడ నేటివిటీకి తగ్గట్టుగా ఉన్నది కాబట్టి మూవీ బాగా ప్లస్ పాయింట్ అయింది. సో చూసే వాళ్ళకు కూడా ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ మాత్రం కల్పించారు. చాలా సక్సెస్ఫుల్ మూవీగా తీర్చిదిద్దడం జరిగింది. అండ్ అసలు గేదె రాజు ఎవరు, ఎందుకు చంపారు, ఎవరిని గెలికితే చంపారు, ఎక్కడ చంపారు అనేది చాలా క్యూరియాసిటీతో సస్పెన్స్ చూస్తుంది. అదేవిధంగా రవికుచ్చ ఇటీవలే నెగిటివ్ పాత్రలు వేస్తూ నటుడిగా మెప్పిస్తున్నాడు. సినిమా విలన్ సెట్రిక్ సినిమా అని ప్రమోట్ చేయడం, మర్డర్ మిస్టరీ కావడం, రవికుచ్చ మెయిన్ లీడ్ కావడంతో సినిమాపై కాస్త అంచనాలు కూడా హై లెవెల్లో ఉన్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ గేదెల రాజు మర్డర్తోనే కథ ఓపెన్ చేసి నాన్ లీనియర్ స్క్రీన్పై గేదెల రాజు చుట్టూ తిరిగే కథని అల్లడం అనేది మామూలు విషయం కాదు. డైరెక్టర్ హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. సో అదేవిధంగా గేదెల రాజు చుట్టూ అతనిపై కోపం పెంచుకునే శత్రువులు, అతను ఎవరెవరు శత్రువులు ఉన్నారు, 2 ప్రేమ కథలు, ఆ ప్రేమ కథలను గేదెల రాజు ఎలా వచ్చాడో అని సాగుతుంది. క్లైమాక్స్ మొత్తం ఎవరు ఊహించలేరు. గేదెల రాజును చంపింది ఎవరని మనం ఊహించే వాళ్ళలోనే ఉంటారు. కానీ అతను ఎవరని ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు అనేది సినిమాపై హైలైట్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం సాగదీసిన క్లైమాక్స్ కూడా లేకుండా ఒక్కో మూడు విప్పుతూ ట్విస్టులు రివీల్ చేయడంలో ముగింపు ఇచ్చారు. సినిమా అంతా నాన్ రిలేటివ్ స్క్రీన్ ప్లేతో చాలా చోట్ల బోర్ కొట్టకుండా చాలా రొటీన్ పాత్రలు కాకుండా రౌడీ క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. కాకినాడలోనే రియల్ లొకేషన్స్లోని మూవీ చేయడం జరిగింది. చాలా బాగుంది ఈ సినిమా. సో మా వీడియో చూసారుగా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.